ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం జన్మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణానికి అటవీశాఖ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని కులాం సేవ సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. గత 3 నెలలుగా సమస్య పరిష్కారం కాకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే మంత్రులకు, ఉన్నతాధికారులకు విన్నవించిన ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నివసించే తమకు ఇల్లు నిర్మించుకునే హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కుమ్మరికుంట, సోనేపూర్, చీరగుట్ట, ఇస్లామాపూర్ మరియు ధర్మాజీపేట వంటి దాదాపు 16 గ్రామాల్లో ఉన్న 1500 మంది గిరిజనుల భూములకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించినట్లు నేతలు తెలిపారు. ఈ నివేదికలను నేరుగా ఢిల్లీకి పంపి తమ గోడును కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తామని స్పష్టం చేశారు. మాకు పీఎం జన్మన్కు సంబంధించినటువంటి ఇండ్లకు అడ్డంకాలు ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు ఆపుకోవడం వలన గత 3 నెలల నుండి మేము ఈ ఒక విషయంలో అధికారులు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు కానీ, మంత్రివర్యులు కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఫారెస్ట్ అధికారులు కూడా దీని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈరోజు మొన్న హుషేన్ నాయక్ గారు కూడా ఇక్కడ ఎస్టీ కమిషన్ మెంబర్ మీటింగ్ నుంచి రావడం జరిగింది. ఆ సందర్భంలోనే మా వాళ్ళని అందరూ కూడా ఏవైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి నివేదికలు మీరు మాకు పంపాలని చెప్పడం ద్వారా ఇలా గ్రామంలో ఉన్నటువంటి కుమ్మరికుంట కానీ, సోనేపూర్ కానీ, చెరగూడ కానీ, ఇస్లామాపూర్ కానీ, ఇలా ధర్మాజీపేట కానీ ఈ గ్రామాలకు ఉన్నటువంటి ఏవైతే మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఉన్నాయో వాటిని మేము అందరు సేకరించి మళ్ళీ మేము ఢిల్లీకి పంపడానికి పటేల ద్వారా ఈ యొక్క సమావేశాన్ని ఈరోజు ఐటీడీలో మేము ఏర్పాటు చేయడం జరిగినది. నా పేరు మడవి గోవిందరావు, కులం సేవ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు. మడవి రమేష్, కుమ్మరికుంట గ్రామం.